హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆహార అనుబంధ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. క్లర్క్, అసిస్టెంట్ భారీగా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. చాలా మంచి ఉద్యోగాలు. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి ప్రాసెస్ చెప్తాను. వీడియోని చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, జనరల్గా మనం చూస్తే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం ఇంపాసిబుల్, చాలా కష్టం అని చెప్పి కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయ్యి కొంచెం గ్యాప్ అనేది వచ్చి ఉంటుంది. అలాగే కొంతమంది చూసుకుంటే పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది, లేకపోతే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ అలాగే బ్రాంచ్ కానీ కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే మనం జాబ్ తెచ్చుకోవాలంటే కూడా చాలా వందల మందికి మెయిల్స్ అయితే పంపిస్తూ ఉండాలి. కొన్ని వందల మందికి లింక్డ్ఇన్లో మెసేజ్ పెడుతూ ఉంటాము. అలాగే జాబ్ పోర్టల్స్ కూడా చూస్తూ అప్లై కూడా చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ చేసినా కూడా మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కానీ నేను ఇప్పుడు చెప్పేది వింటే మీరు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎవరిని రీచ్ అవ్వకుండా మనకే కంపెనీ వాళ్ళు మెసేజ్ చేసి జాబ్ ఇస్తే ఎంత బాగుంటుంది కదా. అసలు ఇలాంటిది ఒకటి ఉందా అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఇది నిజమా కాదా అనే డౌట్ కూడా చాలా మందికి అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కానీ ఇది 200% నిజము. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ప్రజెంట్ మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. వీళ్ళందరికీ కంపెనీసే అప్రోచ్ అయ్యి జాబ్ ఆఫర్ చేసి అసలు వీళ్ళకు అలా ఎలా జరిగింది అని చెప్పి మీరు అనుకునే అవకాశం అయితే ఉంది. వీరు సింపుల్గా ఏం చేశారంటే కంపెనీస్కి ఏం స్కిల్స్ కావాలి, ఏం స్కిల్స్ చూసుకొని జాబ్స్ అనేవి కంపెనీస్ ఇస్తున్నాయనేది ఆ స్కిల్స్ని బిల్డ్ అయితే చేసుకోవడం జరిగింది. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు రెగ్యులర్గా. సింపుల్గా కంపెనీసే వాళ్ళకు మల్టిపుల్ ఆఫర్స్తో రీచ్ అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో మనం కూడా ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసి వాటి మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకుంటే మనం కంపెనీస్ వెనక తిరగడం కాదు, కంపెనీసే మన చుట్టూ అయితే తిరిగే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళలాగా మనం కూడా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి అంటే వీళ్ళు చేసింది ఏంటి అంటే CCBP అనే ఒక ప్రూవెన్ కరికులంని ఫాలో అయితే అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇందులో ఇలా థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా హై పెయిడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మీరు కూడా ఇలాంటి స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, ఏం నేర్చుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి బుక్ ఏ ఫ్రీ డెమో మీద క్లిక్ చేయండి. CCBP కెరీర్ గైడెన్స్ టీమ్ మీతో కాంటాక్ట్ అయ్యి మీకు దీనికి సంబంధించిన క్లియర్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకైతే అడగచ్చు. అలాగే మన ఛానల్ తరపున ఎవరైతే బుక్ ఏ ఫ్రీ డెమో మీద క్లిక్ చేసి కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకు 8,499 రూపీస్ అనేది స్కాలర్షిప్ కూడా లభించడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూసుకుంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇందులో కొన్ని డిప్యూటేషన్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయి. డిప్యూటేషన్ కొన్ని ఉద్యోగాలే, మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్గా అభ్యర్థులని భర్తీ చేసుకుంటారు ఎగ్జామ్ పెట్టి. సో అలాంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ ఒక్క ఉద్యోగం మాత్రమే డిప్యూటేషన్, దాన్ని వదిలేస్తే మిగతా 350కి పైగా ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ఉద్యోగాలు హిందీ రావాల్సి ఉంటుంది, సో వాటిని వదిలేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ బికి సంబంధించి చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు లెవెల్ 6 ప్రకారం శాలరీ ఇస్తారు. దాదాపుగా 45,000 అబవ్ వస్తుంది. ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకు 28 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్లో 13, తర్వాత ఎస్సీకి ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 7 ఈ విధంగా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఫిజికలీ హ్యాండిక్యాప్ కూడా ఉద్యోగాలు ఉన్నాయి. మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోండి ఏ కాస్ట్కి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 47 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్కి సంబంధించి 2 ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ సికి సంబంధించి స్టెనోగ్రాఫర్ 22 ఉన్నాయి. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 100 ఉన్నాయి. హార్టికల్చర్ సూపర్వైజర్ ఒక ఉద్యోగం ఉంది. నెక్స్ట్ గ్రూప్ బి కింద టెక్నికల్ అసిస్టెంట్ ఏదైతే ల్యాబొరేటరీకి సంబంధించి 47 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 47 కూడా మెకానికల్ 19 ఉంటే కెమికల్ 18, మైక్రోబయాలజీ 10 అయితే ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్ 25 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో కార్పెంటర్ 6, వెల్డర్ 2, నెక్స్ట్ ప్లంబర్ 3 ఉన్నాయి. సో ఈ విధంగా ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఫిట్టర్ ఇట్లాంటివి ఉన్నాయి. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుందాం. సో మన గ్రూప్ బి ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి అసిస్టెంట్ సెక్షన్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉండాల్సిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్కి సంబంధించి మనం చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్కి కూడా
సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్కి సంబంధించి ఇక్కడ మీరు బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది, సైన్స్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని ఉద్యోగాలకి ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, చూసుకొని అప్లై చేసుకోండి. స్టెనోగ్రాఫర్కి బ్యాచిలర్ డిగ్రీ, దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది, షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉండే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించి, అలాగే వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ ఉంటుంది. ఇలాంటివి ఎక్సెల్, మైక్రో పవర్ పాయింట్ ఇలాంటివి అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ ఉండాలి అని చెప్పి. అందులో డిప్లొమా కానీ లేకపోతే డిగ్రీ కానీ ఉండాల్సి ఉంటుంది. సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు ట్రేడ్కి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి కన్సర్న్ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మీ క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించి ఏమేమి ఉండాలి అని చెప్పాను. మనకు అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇవి డిగ్రీ ఉద్యోగాలు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి. సో అసిస్టెంట్ ఉద్యోగానికి ఆన్లైన్ ఎగ్జాము, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి, షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జాము, క్వాలిఫైయింగ్ టెస్ట్, తర్వాత వర్డ్, ఎక్సెల్ ఇలాంటివన్నీ టెస్ట్ అయితే ఉంటుంది ఒకటి. హార్టికల్చర్ సూపర్వైజర్కి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ స్కిల్ ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జాము, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జాము, ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ని మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. సో చూసి మనకు ఏ నోటిఫికేషన్కి ఏ సిలబస్ వస్తుందనేది అప్లై అయితే చేసుకోవచ్చు, చూసి చదువుకోవచ్చు మీరు. సిలబస్ కూడా క్లియర్గా మనకి ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనం చెప్పిన గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకి 150 మార్కులకి ఇక్కడ ఉంటుంది క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్ 150 మార్కులకి అయితే ఉంటుంది. 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 50% మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు. సో ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో 2 లొకేషన్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము, విజయవాడలో టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో మాత్రమే ఇక్కడ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం విశాఖపట్నం, విజయవాడలో సెంటర్ అయితే ఉంటుంది. మీరు స్కిల్ టెస్ట్కి వెళ్ళాలి అంటే ఆన్లైన్ ఎగ్జామ్లో 50% మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనము ఏదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏదైతే మనకు కాల్ లెటర్స్ కానీ అన్నీ కూడా మన ఈమెయిల్ అడ్రస్కి, మొబైల్ నెంబర్కి కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు టెస్ట్లు ఉంటాయి ఏంటి అనేది కూడా. సో మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లై మనకు 19 ఏప్రిల్ నుండి స్టార్ట్ అయింది. అప్లై చివరి తేదీ చూసుకుంటే 9 మే 2022 తేదీ వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. మీకు అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆన్లైన్ లింక్ అయితే. సో మీరు అప్లై చేసేటప్పుడే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఇక్కడ పేమెంట్స్ అయితే చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఫీజు మనకు 500 రూపీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, 500 రూపీస్ ఫీజు అయితే ఉండడం జరిగింది గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. నో ఫీజ్ టు బి పెయిడ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫర్ బీఏఎస్ సర్వింగ్ ఎంప్లాయీస్. ఓకేనా, బీఏఎస్ సర్వింగ్ ఎంప్లాయీస్కి, ఉమెన్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్కి, ఎస్సీకి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రం 500 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఆల్రెడీ అప్లై డేట్ స్టార్ట్ అయింది. అప్లై చివరి తేదీ 9 మే, 6 రోజు లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మీకు జూన్లో కండక్ట్ చేస్తాము అంటున్నారు. ఓకే, దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ BAS.gov.in అయితే ఉండడం జరుగుతుంది.
సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై ప్రాసెస్ కూడా నేను చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.